ఈ సిరిపుర నగరికి వచ్చిన దగ్గర నుంచి చెప్పలేనంత గొప్పగా నా మనసుకు నెమ్మది చేకూరింది. అందులో గురువుగా మీరు కూడా ఉండడం వల్ల నే పరమానందభరితున్నయ్యాను. నేను ఆ విధంగానే అనుకుంటున్నాను. ఈ జీవితానికి, ఈ దాసుని జన్మ జన్మలకు శ్రీవారిని సేవించడమే మహాభాగ్యం అనుకుంటున్నాను. మహనీయ, అయ్యా, ఈ ఊరి చుట్టూ సముద్రం అందంగా అలంకరించింది. ఈ దృశ్యం చూడవలసిందే. ఈశ్వరుణ్ణి తలచి మనం ఆనందంగా పాడుతున్నాం. ఆ పాటకు ఈ కడలి పొంగి త్రుళ్ళి త్రుళ్ళి ఆడుకుంటున్నది. సరే, ఊరిలో ఉన్న తిరుపురనాథుని కోవిలను దర్శించి వద్దామా? అలాగే వెళదాం. ఈ ఊరిలోని జనులందరూ కోవిల మీద వింత కథనొకటి చెప్పగా విన్నాను. ఏం కథ? ఈ ఊరి ప్రజలు ఆలయం వెనకనున్న ద్వారం నుంచి కోవిల్ లోపలకు వెళ్తున్నారు. ఇదెక్కడి కర్మ? కొల్లగొట్టే దొంగలే కదా వెనుక మార్గం గుండా వెళ్తుంటారు. దేవుణ్ణి దర్శించడానికి వేరే మార్గం లేదా? ఈ ఊరిని ఏరిన శ్రీనాథ చక్రవర్తి తను తలచిన కార్యం ఈ స్వామి నెరవేర్చలేదని ఆ దేవుని మీద కోపం వచ్చి ఆలయ సింహద్వారాన్ని మూసివేశాడు. దాంతో వదిలిపెట్టక ఎవరూ తాళం తీయకూడదని రాజ్యంలో పెద్ద చట్టం విధించాడు. చాలా కాలానికి ఇంకొక ఏలుకొచ్చిన తర్వాత ఈ ఊరి ప్రజలు ఆలయ సింహద్వారాన్ని తెరవ ప్రయత్నించారు. కానీ పలు సంవత్సరాలు మూసిన కారణంగా బలవంతముగా తెరిస్తే గోపురం విరిగి మీద పడుతుందనే భయంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. నాటి నుండి నేటి వరకు సింహద్వారం తెరవబడను లేదు, ముఖద్వారం గుండా ఎవ్వరూ కోవిల్ లోపలకు ప్రవేశించను లేదు. అందుకని పురవాసులు వెనక మార్గం నుండి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారు. మహనీయ, ఈశ్వర చరణాలకు జీవితాన్ని అంకితం చేసుకున్న మనం అందరి వలె వెనక మార్గంగా ప్రవేశిస్తావా? వద్దండి, ఊరికే ఉండొద్దండి. సింహద్వారం తెరవడం, శివుణ్ణి ప్రజలు ఆ ద్వారం గుండా దర్శించడం మనిద్దరి మూలంగానే ఈనాడు జరగక తప్పదు. నాదానికి ఏ నాయకుడైనా ఆ నటరాజు మన గానాన్ని హృదయపూర్వకంగా వినడా? ఆలయం ముందే నిలిచి ఆ శివుని గురించి మనం పాడుదాం. ఆ పాటకు మూసుకున్న సింహద్వారం తెరుచుకుంటుందో లేదో అప్పుడు చూద్దాం. పదండి. కంఠానికి బండరాళ్లు కట్టి కడలిలో విసిరినప్పుడు ఆ శివుణ్ణి పరమేశ్వరాయని కీర్తించి పాడేసరికి మనసు కరిగి మిమ్మల్ని దరిచేర్చిన వాడు మరి ఈనాడు మాత్రం మార్గం చూపించడా? అదండి, ప్రయత్నం చేద్దాం. సిరిపుర నగర నివాసులారా, మహేశ్వరుడు కొలువు తీర్చిన ఈ కోవిల తలుపులు పెక్కేళ్లుగా ఇలా బంధించబడి దర్శనానుకూలత లేకపోయిందంటే భరించరాని బాధగా ఉంది. ముఖద్వారం నుండి ముజ్జగాలకు ప్రభువులైన శంకరుని ఇంక జనులందరూ దర్శించే తరుణం ఆసన్నమైంది. 3 ఏళ్ల వయస్సులోనే ఉమాదేవిచ్చిన పాలు తాగి పలు పాటలు రచించిన జ్ఞానాంబికా కుమారులు ఇప్పుడు ఈ సింహద్వారం తలుపులు తెరిపిస్తారు. నగరవాసులందరూ ఆ దృశ్యాన్ని చూసి పులకించండి. మహనీయ, మీరు మహాత్ములు, నే చిన్నవాణ్ణి. తెలివి, అనుభవం, భక్తి, వయస్సు, జ్ఞానం అన్నిట్లో పెద్దవారే, పూజ్యులే. కనుక మారు మాట్లాడక ఇడుకోలను ఆలకించి ఆనందంగా పరమేశ్వరుడే పరవశించి తలుపులు తెరిపించేలాగా తమరే పాడండి.